బ్యాక్ మై ఛానల్ ఇష్మార్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమంది నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో వాళ్ళ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. చూడబోయే ముందు ఇప్పుడు ఓటింగ్ బ్యాంకింగ్ చూసుకుంటే కళ్యాణ్కి వచ్చేసి 40% దాకా ఓట్ బ్యాంకింగ్ ఉంది. తనుజ నియర్ టు 30%, ఇమాన్యుయల్ 15% అండ్ డిమాన్ పవన్ 6, సంజన 4. యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకు ఓటింగ్ పోల్, బట్ కళ్యాణే ఫస్ట్ ఉన్నాడు గైస్. మీరు ఓటింగ్ మాత్రం స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ఓటింగ్ స్టార్ట్ చేస్తేనే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ దాటే ఛాన్స్ ఉంటుంది. బట్ కళ్యాణ్కి మాత్రం బీభత్సమైన ఓటింగ్ జరుగుతుంది గైస్. ఎవరికైతే తనుజ గెలవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తనుజకు ఓట్లు వేసుకోండి. నాకైతే తనుజ గెలవాలని ఉంది, బట్ కళ్యాణ్ గెలిచినా ఓకే, ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి. సో ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసి కొన్ని టాస్క్లు పెట్టారు. ఒక టాస్క్ ఏంటంటే ఎవరి మీద అయితే మీ కంప్లైంట్లోనే ఆ కంప్లైంట్లు చెప్తుంటే ట్రీట్స్ వస్తాయి అనమాట. అంటే ఎవరికి నచ్చినవి వాళ్ళకి. తనుజకు వచ్చేసి కాఫీ పౌడర్ ఇష్టం, కాఫీ పౌడరు, ఎవరికైనా పేస్ట్రీ ఇష్టం అయితే పేస్ట్రీ, ఎవరికైనా గులాబ్ జామ్ ఇష్టం అయితే గులాబ్ జామ్, అట్లా వచ్చినాయి అనమాట. తనుజాలు లేపారు. తనుజాలు లేపి కంప్లైంట్ చెప్పింది ఇమాన్యుయల్ మీద. ఇమాన్యుయల్ మీద చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ప్రతిసారి నా దగ్గర మాత్రం ప్రేమగా మంచిగానే ఉంటావు, కానీ నన్ను ఎవరన్నా ఏదైనా అన్నారంటే పగలబండి అవుతావు. అసలు అంత నవ్వటానికి అసలు ఏముంది అక్కడ? ఎవరు అంత ఇదిగా నవ్వరు, నువ్వే ఎక్కువ నవ్వుతూ ఉంటావు. అసలు ఫస్ట్ కూడా అలా చెప్పేటప్పుడు ఇంకా ట్రీస్ పడుతూ ఉన్నాయి అనమాట. పడుతూ ఉంటే నీ కాఫీ పౌడర్లు పడి అని చెప్పి నాగార్జున సార్ చెప్పడం, సరే సార్ అని చెప్పి మళ్ళీ ఇంకా నువ్వు చెప్పిందే చెప్తున్నావు. ఇంకొకటి కంప్లైంట్ చెప్పాలంటే ఫస్ట్ వీక్లో నువ్వు కళ్యాణ్కి నన్ను నామినేట్ చేస్తానంటే నువ్వు ఇచ్చానన్నావు, అసలు నన్ను నామినేట్ చేయడానికి ఏముంటుంది అట్లా తను కంప్లైంట్ మీద కంప్లైంట్ చెప్పిందనమాట. సో తనకి ట్రీట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి భరణి మీద. భరణి గారు సెకండ్ టైం వచ్చినప్పుడు అంటే ఎలిమినేట్ అయిపోతాడు కదా, ఫస్ట్లో ఎలిమినేట్ అయిపోయి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తారు కదా. వచ్చినప్పటి నుంచి అసలు ఏం చూసి వచ్చారో నాకు తెలియదు. అసలు నన్ను టార్గెట్ చేశారు. నా గురించి ఉన్నవి లేని కల్పించి తనుజాకి చెప్పటం, నా ఇద్దరి మధ్య లింకులు పెట్టడం, గొడవలు పెట్టడం, అసలు అసలు ఎట్లా అంటే ఈ 2-3 వీక్స్ నన్ను బాగా ఆడుకున్నారు సార్. ఎలా ఆడుకున్నారంటే చూడండి నేను ఎట్లా అయిపోయినా అని చెప్పి చూపిస్తాడు అనమాట. సో చూపిస్తే అంటే ఇట్లా జరిగింది. ఇట్లా బిగ్ బాస్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా చెప్పుకున్నారన్నమాట. ఇప్పుడు భరణి వచ్చేసి సంజన గారి మీద. సంజన గారు వచ్చేసి మేమేమో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. గేమ్స్ ఆడుకుంటుంటే టీ కావాలని చెప్పి తను అడగటం, మేము అందరం ఏమనుకుంటుందో వద్దంటే అని చెప్పి మేము టీ పెట్టించుకోవటం. ఇంకొకటి ఇప్పుడు కీరా ఉంటుంది కదా, ఆ కీరాని వచ్చేసి దాంట్లో కారం జల్లి తీసుకొస్తుంది. మేమో అంత కారం తినో, తనకు కారం ఎక్కువ తింటుంది అని చెప్పి అదొక కంప్లైంట్. అట్లా ప్రతిసారి మేము ఏదైనా వద్దంటే అది చేస్తుంది, మళ్ళీ ఏదైనా ఫీల్ అవుతుందని ఆమెకు అంటాం. అక్కడ అట్లా చెప్పేటప్పటికి తనకి ట్రీట్స్ వస్తాయి అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసి మళ్ళీ తనుజ అని. అసలు తనుజ ఏమనుకుంటుంది సార్, తనంతగా తన పొగరు అసలు తనకే ఎక్కువ వంట వస్తుందని చెప్పి అనుకుంటుంది. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి అంటారు ఉంటుంది. నన్ను అసలు ఇన్ని గేమ్స్ ఆడాలి, ఒక్కసారి నన్ను పొగిడిందా సార్? అసలు ఎప్పుడు నన్ను పొగడలేదు. అంటే తనే గేమ్ ఆడాలి, తన్నే అందరూ పొగడాలి అని చెప్పి అట్లా అంటుంటే నీకు నైట్ డిన్నర్ గుర్తుపెట్టుకొని చెప్పి అంటే తనుజ అంటే చూసారా సార్ అదేనంటే నీకు కాఫీ పెట్టను, నీకు డిన్నర్ పెట్టను అని చెప్పి ఇట్లా బెదిరిస్తూ ఉంటుంది అని చెప్పి ఇద్దరు యాక్చువల్గా హౌస్లో చూసినా అర్థమవుతుంది వాళ్ళిద్దరు పాము ముంగిసారి అంటే బాగా కొట్లాడుకుంటారు అనమాట. యాక్చువల్గా ఒకసారి డిమాండ్ కూడా అన్నాడు, అసలు రీతి ఉంది కాబట్టి నువ్వు బతికిపోయి, రీతి లేకుండా నీ పని చెప్పేవాడు అంటారు. అంటే రీతి లేకపోతే తిని వెనకబడేవాడు అని చెప్పి నెక్స్ట్ డేనే అన్నాడు. నేను ఫస్ట్ తనుజాకి లైన్ వేశాను, అంటే తనతోనే మాట్లాడాను, కానీ తను ఏంటంటో మాట్లాడుతుంది, నాకెందుకు అని చెప్పి నేను దూరం వెళ్ళి రీతిని పట్టుకున్నాను అని చెప్పాడు. సో ఇట్లా ఉందన్నమాట. దీని తర్వాత ఇంకా భరణి గారు బయటకు వెళ్ళిపోయారు. అందుకే అసలు ఓటింగ్ పోల్ ఎట్లా ఉంది ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. సో అది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.